ఆడపిల్లకి 2 జీవితాలుంటాయంటారు. ఒకటి పెళ్లికి ముందు, 2 పెళ్లి తర్వాత. పాల గ్లాస్ తీసుకుని సిగ్గుతో శోభనం గదిలోకి అడుగుపెట్టే అమ్మాయి త్వరలోనే తాను పాలిచ్చే తల్లిగా అవ్వాలని కోరుకుంటుంది. భర్తగా మీరు మీ మునివేళ్లతో నా చెక్కిలి మీద సున్నితంగా రాస్తారని తెలుసు. నేను ఆ సిగ్గుతో మురిసిపోవడానికి ముందు 3వ తరగతిలోనే ఆగిపోయిన నా చదువుని మీ చేతులతో ఈ గదిలోనే మొదలు పెట్టాలనుకుంటున్నాను మాస్టారు. అమ్మ ప్రేమతో శ్రీవిద్య అని పెట్టిన పేరుని విద్య నేర్చుకుని సార్థకం చేసుకోవాలనుకుంటున్నానండి. వెల్కమ్ మై డియర్ నిధి. తమరు కాస్త ఆగండి. ఏమైంది నిధి? తమరు చేయాలనుకున్న విన్యాసాలకి కాస్త బ్రేక్ ఇవ్వండి. అతివేగం ప్రమాదకరం. ఆలస్యం అమృతం విషం అని అంటారు కదా. అంటారు, కానీ తొందర పట్టడానికి ఇంకా చాలా సమయం ఉందిలేండి. మొదటి రాత్రికి ఎంత సమయం ఉన్నా సరిపోదని కవులు వర్ణిస్తే చదివాను. అయినా నువ్వు సిగ్గుతో వస్తావు అనుకున్నాను. నువ్వేంటే రౌడీలాగా వచ్చావు. పరిచయం లేకపోతేనేమో, మనం మొదటిసారి కలిస్తేనేమో సిగ్గుపడాలి. మనం చాలాసార్లు కలుసుకున్నాం కదా. నిజమే, మనిద్దరం మనసులో ప్రేమని చెప్పుకోలేదు. కానీ అది నాకు అర్థమయ్యి నిన్ను మిస్ చేసుకోకూడదని అలా పెళ్లి చేసుకున్నాను. ఐ లవ్ యూ నిధి. దగ్గరగా వస్తే ఊపిరి అందడం లేదు. నన్నేం చేయమంటావు? నువ్వేగా నా ఊళ్ళో కూర్చొని ఓనమాలు దిద్దాలని మాట్లాడావు. అవి మాటలుగానే ఉండిపోయేలా ఉన్నాయి. తప్పు నాదైతే కాదు. నాకు నువ్వెంత ముద్దు వస్తున్నా నిన్ను చూస్తూ మైమరిచిపోతున్నా. ఇలా ముద్దు పెట్టాలనుకున్నా ముద్దు పెట్టలేనుగా. పెట్టలేదుగా అంటూనే పెట్టేశారు. మీరు మాస్టర్ కాదు, దేశముదురు. ఈ కళ్ళతోనే నన్ను చంపేస్తున్నావు తెలుసా. నిజమా? నేను అబద్ధం చెప్పను, తప్పు చేయను. నా పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకోవడం తప్పు కదా. అందుకు మీకు శిక్ష వేయాల్సిందే. నీ కౌగిలితున్నా అలా శిక్ష వేస్తానంటే చెప్పు. చాలా తప్పులు చేస్తాను. అవునా? నేను ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు ఇంకా సమాధానం చెప్పలేదు. ఎవరో పరాయి అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పినట్టు చెప్తే
నేనెందుకు రియాక్ట్ అవ్వాలి? కట్టుకున్న భార్యకి ఎలా ప్రేమగా చెప్పాలో తెలుసుకొని చెప్పండి. అప్పటి వరకు నో ఫస్ట్ నైట్. ప్రేమని చూపించేలోపే జారుకుంటావే. నేను ప్రేమని చూపించడం మొదలు పెడితే నువ్వు ఆపమన్నా ఆపను. నిజమా? నిన్న న్యూస్ లో చూపించారు. ఏమని? నువ్వు వరల్డ్ గ్రేటెస్ట్ లవర్ అని. విద్య, విద్య, ఏం ఆలోచిస్తున్నావు? అంత దీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదండి. ఉన్నట్టుండి అంత ప్రేమ? నువ్వు చాలా మంచిదానే విద్య. మనసులో ఏమి పెట్టుకో. నిన్ను చూస్తుంటే పాలపుంత చూసినట్టు, పండు వెన్నెల్లో నిద్రపోతున్నట్టు చాలా బాగుంటుంది. మీలో మంచి కవి కూడా ఉన్నాడని అర్థమవుతుంది. చెప్పండి, ఇంకేమనిపిస్తుంది? మీనం కన్నుల గాంధర్వ కన్య నా విద్య, విరించిన నీ రూపు గీయగా సప్తవర్ణాల ఇంద్రధనస్సు నీకవ్వద అలంకారం. అలసిన హృదయానికి ఊయల నీ రూపం, గగనమంతా నిండిన నక్షత్రాలు నీ పుట్టుక చూసి మురిసిపోగా, నీ పిలుపుతో మౌన మృదంగాలకి మాటలు రాగా, నీ పేరు స్మరిస్తే పద్యం, నీ పేరు జపిస్తే వాద్యం, నీ పరిచయం గత జన్మకి పుణ్యమా, ఈ జన్మకి వరమా, మరు జన్మకై జ్ఞాపకమా?